మాట్లాడదాం. ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎదురైన అస్పృశ్యత, మాకు అస్పృశ్యత చాలా ఎదురవుతాయి. ఇప్పుడు చాలా మందికి జాబులు లేకపోతే కారణం కూడా అదే. మనం ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా సరే రెజ్యూమ్ చూసినట్టే నీ క్యాస్ట్ అదా, నీ క్యాస్ట్ ఇదా. కాబట్టి మన జాబ్ ఇచ్చే వాళ్ళగా ఉంటే మాత్రం గ్యారెంటీగా మనం వచ్చి జాబ్ వేయించుకోవచ్చు. అది నేను చెప్పేది. అందుకని చెప్పి అందరూ కూడా ఏం చేయాలంటే మనకి ఆయుధం చదువు మాత్రమే. ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తున్నాను, నెలలో పిహెచ్డీ అయిపోతుంది, డాక్టరేట్ వస్తుంది. ఆ డాక్టరేట్ కూడా నాకు అంబేద్కర్ ఫ్లెక్సీ మాత్రమే. ఆయన చూసి నేను పిహెచ్డీ ఉంది అని తెలుసుకుని దానికి సంబంధించి టెస్ట్ రాశాను, టెస్ట్ పాస్ అవ్వగలిగాను. అలాగే ఉద్యోగం కూడా సేమ్ ఆయనకి లాగా ఆయన కూడా ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసినట్టు గోల్డ్ అని అవమానం ఎదురయ్యారు. సేమ్ నాకు కూడా ఎదురవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నా కూడా అక్కడ క్యాస్ట్ బేసిక్ రాజకీయాలు నడుస్తాయి. క్యాస్ట్ బేసిక్ రాజకీయాలు మాత్రం నడుస్తాయి. అక్కడ ఎవరైతే ఎక్కువ గల కుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒకటి అయిపోతారండి. ఎవరైతే మనం వేరే వేరే ఉన్నామో వాళ్ళు సింగిల్ ఉంటారు బయట. మన వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు రావు కాబట్టి అందరూ అనుకుంటారు మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరు చెప్పారండి? 27% ఎవరికి వస్తుంది? బీసీ వాళ్ళకి వస్తుంది. మనకి ఇప్పుడు ఎంత చేస్తారు? 8%, 15 కూడా లేదు ఇప్పుడు. 8%, ఈడబ్ల్యూఎస్ 10%. 27% ఎవరు తీసుకుంటున్నారు? బీసీ వాళ్ళు తీసుకుంటున్నారు.